హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉషా కిరణ్ సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్ యొక్క రివ్యూ చూద్దామండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి ఉషా కిరణ్ ప్రాజెక్ట్ వర్క్ మీద నర్సరీకి వెళ్తారు. అక్కడ ఉష పడిపోయి ఉంటుంది. ఉషా, ఏమైంది ఉషా, అలా పడిపోయావు? ఏమైంది? ఏం లేదండి, అసలు భరించలేంత నొప్పి వస్తుంది, కడుపు నొప్పిగా ఉందండి, నాకు భరించలేకపోతున్నాను. "ఆ, నడు ఉషా, నేను హాస్పిటల్ తీసుకెళ్తాను. నేను డ్రైవర్ అర్జెంట్గా కార్ మేడంని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడే ఉన్న వాసు, అయ్యో మేడంకి ఏమైంది? సంజయ్ సార్కి కాల్ చేసి చెప్పాలి. హలో సార్, ఉషా మేడంకి అసలు బాగాలేదు సార్, డేంజర్గా ఉన్నది, కడుపు నొప్పని పడిపోయారు. కిరణ్ సార్ ఏమో మేడంని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు సార్, మీరు అర్జెంట్గా వచ్చేసేయండి. సరే బాసు, నేను వచ్చేస్తున్నాను హాస్పిటల్కి. ఇది అక్కడే ఉన్న మేఘన ఆలోచిస్తూ, ఏంటి ఉషా నుంచి ఇంకా కాల్ రాలేదు, ఈ టాబ్లెట్స్ ఇప్పటికే తన పని మొదలు పెట్టుండాలి. అబ్బాయి ఈ హారిక ఏంటి అలా కాలు కాలిన పిల్ల అలా తిరుగుతుంది, కాల్ వచ్చినా కట్ చేస్తుంది. ఏంటి హారిక ఫోన్ ఎత్తో, కాల్ వస్తున్నా? ఏం లేదక్క, నీలాగే ఎంత వద్దనుకున్నా కొన్ని కాల్స్ వస్తూనే ఉంటాయి, అందుకనే కట్ చేస్తున్నాను. నిన్ను కట్ చేయలేను కదా. అదేంటి హారిక అలా అంటావు? ఏం లేదు మేఘనక్క, ఏమైంది అంతలాగా వచ్చి నీకు కాల్ వచ్చినా లిఫ్ట్ చేయట్లేదని నన్ను అడుగుతున్నావు? నీకు పని లేదు ఏమీని? ఏం లేదు హారిక, కొంచెం నీతో మాట్లాడాలని వచ్చాను. అప్పుడే నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఎందుకు ఎత్తలేదని అడిగాను అంతే. ఏం లేదక్క, నువ్వు అంత ఉద్వేగంగా ఆశగా అడుగుతుంటే, అయినా నీ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది నాకు ఈరోజు. ఏం చేసావు? అయినా నేను నమ్మలేనక్క. ఏంటి హారిక అలా అంటావు? నా మీద నమ్మకం లేకపోతే ఎలాగా? సర్లే, తర్వాత చూద్దాంగా, నేను వెళ్తున్నాను. అయినా ఈ మేఘనక్కేంటి ఇలా ప్రవర్తిస్తుంది? నాకు అస్సలు తను నమ్మాలని లేదు. ఏదో చేసింది, అది ఏం చేసిందో నాకు తెలియాలి ఇప్పుడు. హలో, ఏం జరుగుతుంది? ఉషా, నీకేం కాదు, నేను నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. డాక్టర్, మా వైఫ్ని చూడండి డాక్టర్, కడుపు నొప్పని పడిపోయింది. ఒరే ఏమైందిరా? కిరణ్ ఉషా ఇంకేమైంది, అలా పడిపోయి హాస్పిటల్లో జాయిన్ చేసావు? లేదన్నయ్య, ఉన్నట్టుండి దాన్ని పడిపోయింది, అదే నాకు అర్థం అవ్వట్లేదు. అదిగో డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్, ఏమైంది డాక్టర్? ఉషకి ఎలా ఉంది? కిరణ్ గారు, సారీ అండి, ఉషా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, తన కడుపులో బిడ్డ ఎలా ఉంటుందో మేము చెప్పలేము. అదేంటి డాక్టర్ అలా అంటారు? కానీ మీ వైఫ్ బాడీలో ఏదో అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ అయితే కనిపించింది సార్, అందుకే తన బ్లడ్ శాంపుల్ తీసి మేము పైకి పంపించాము. దాని రిపోర్ట్ రావడానికి 12 అవర్స్ పడుతుంది, అప్పటి వరకు ఏం చెప్పలేము సార్. అయ్యో మేడం, ఎందుకు మేడం అలా అంటున్నారు? లేదు సార్, తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. అక్కడే ఉన్న కిరణ్ మేము మాట్లాడుతూ, మేడం ఏదో చేయండి మేడం ప్లీజ్. అయినా దేవుడు ఎందుకు మన మీద ఎంత కక్ష సాధిస్తున్నాడు సంజయ్? నాకేం అర్థం అవట్లేదు. ఎప్పుడు మనకి ఇలాగ ఎందుకు జరుగుతుంది? మన ఇంటికి ఒక వారసుడు వస్తాడని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఆ దేవుడికి ఎన్నో దండాలు పెట్టుకున్నాను, అయినా ఇలా జరుగుతుంది. ఒక తండ్రిగా కిరణ్ పడే బాధ నాకు అర్థమవుతుంది. కృష కూడా ఎన్నో ఆ బాధలు అవమానాలు భరించింది. ఏదో వాళ్ళకి ఒక మంచి రోజు వస్తుందని ఆశపడ్డాను, కానీ ఆ దేవుడు రోజు మాకు ఆశలు అడియాసలే చేస్తున్నాడు తప్ప ఇంకా మంచి రోజులైతే రావట్లేదు. ఏం చెయ్యాలిరా మనం ఇంకా? ఏం లేదు. ఉషా, ఎలా ఉంది ఉషా నీకు? నేనున్నాను, నీకేమీ కాదు. ఇదిగో నీ కిరణ్ వచ్చేసాడు, నేను నీ దగ్గరే ఉన్నాను, నువ్వు కోలుకుంటావు, అంతా బాగానే ఉంటుంది. అప్పుడే హారికకి సంజయ్ కాల్ చేసి, హలో తరుణ్, ఉషకి ఎలా ఉంది? తను బానే ఉందా? అయ్యో హారిక, ఉషకి బానే ఉంది, కోలుకుంది, నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు? లేదు తరుణ్, తన కండిషన్ ఎలా ఉంది? తను నార్మల్కి వచ్చిందా? డాక్టర్ ఏమంటున్నారు? లేదు హారిక, అంతా బాగానే ఉంది, నువ్వు నిజం చెప్పు తరుణ్, లేకపోతే నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాను. అయ్యో హారిక, నువ్వు భయపడకు. కానీ ఉషకి అసలు బాగాలేదు, తన పరిస్థితి అస్సలు బాగాలేదంటే డాక్టర్ ఇప్పుడే చెప్పారు. కడుపులో బిడ్డ పరిస్థితి కూడా చెప్పలేమంటున్నారు, మిస్ క్యారేజ్ అంటున్నారు. మిస్ క్యారేజా? అదేంటి, ఎందుకు అలా జరిగింది? పొద్దున ఆఫీస్కి కూడా చాలా సంతోషంగా వెళ్ళింది తరుణ్, నేనే తనకి టిఫిన్ అని పెట్టాను, అంతా బాగానే ఉంది, సడన్గా ఏమైంది తనకి? ఏమో హారిక, నాకు అది అర్థం అవ్వట్లేదు. డాక్టర్ ఏదో కెమికల్ రియాక్షన్ జరిగింది, అందువల్ల ఇదంతా జరిగింది అంటున్నారు. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తేనే కానీ 12 అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టాలన్నారు. రిపోర్ట్స్ వచ్చాక కానీ డాక్టర్ ఏం చెప్పలేమంటున్నారు హారిక. అయ్యో తరుణ్, ఇదేంటి ఇలా జరిగింది? ఉష తన బిడ్డ మీద తన ఆశలన్నీ పెట్టుకుంది, ఇప్పుడు ఆ బిడ్డ ఇంటికి రావట్లేదు అని జరుగుతుంటే ఇప్పుడు ఏమవుతుందంటావు? ఉష కిరణ్ కలుస్తారు అనుకున్నాను ఈ బిడ్డ ద్వారా అయినని, వాళ్ళు కలవరంటావా? అయ్యో హారిక, నువ్వేమి ఆలోచించుకో, మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. వీళ్ళిద్దరి మాటలు అక్కడే ఉండి వింటున్న మేఘన ఇలా అనుకుంటుంది, ఈ అబ్బా, నేను అనుకున్నది జరిగిందనమాట, ఖచ్చితంగా ఆ బిడ్డ చనిపోవాలి, అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు.
ఈ కుటుంబం అంతా బిడ్డ మీదనే ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఆ ఆశను కూడా నేను సమాధి చేసేసాను. ఇంకా ఈళ్ళు కోలుకోవడానికి ఎన్నో రోజులు పడతది మళ్ళీ. నన్ను పెట్టిన నాన్నని, నన్ను పెట్టిన బాధలకి ఈళ్ళు ఇలాగే అనుభవించాలి. ఇక్కడితో ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్‌ప్లనేషన్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ గాని నా ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు గాని ఉషా, కిరణ్ జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో ఎస్ అని టైప్ చేయండి.